నా పేరు జిఎస్ఎన్ రెడ్డి, కందుకూరు గ్రామం, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లా. మీకు చూపిస్తున్నటువంటి రకము మా పరిశోధనలో ఉన్నటువంటి సన్నగింజ రకము, దీర్ఘకాలపు రకము, అంటే 150 రోజుల కాల పరిమితి కలిగినటువంటిది. ఇది కంకు గింజ నాణ్యత చూడండి. మీకు సన్న రకం ఇది. దుబ్బు చేత కూడా బాగానే ఉంటుంది చూడండి. పడిపోదు అన్నమాట, పైరు పడిపోదు. మీకు కంకి కూడా మంచి కంకి వేసి దిగుబడి బాగుంటుంది. చూడండి కంకి ఎంత ఉంటుందో ఇది. దీనికి తడి తక్కువైంది, అంటే చూడండి కింద నెర్రలు వచ్చేసినాయి, తడి తక్కువైంది. మొదలు కొంచెం ఇదిగోండి తాలు పోతూ ఉంది, లేకుంటే పోదు. ఇది కూడా పాలు పోసుకుంది, పాలు పోసుకొని నొక్కైపోతూ ఉంది, అంటే తేమ లేదు కదా. చూడండి నెర్రలు బయలుపోయింది. అంటే పరిశోధనలో చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఇది ఇక్కడ మనకి తేమ సరిపోలే, తడి అవ్వటానికి ఛాన్స్ ఉండదు. ఇవన్నీ పక్కన కోసిన, ఇది పక్కన ఇది ఉంది, తడి అవ్వటానికి సాధ్యపడదు. అందుకోసం అని చెప్పేసి ఇది. కాకపోతే కంకి మాత్రం చూడండి చాలా హెవీగా ఉంటుంది. ఇది బీపీటీ టైపు సన్న రకం, కాల పరిమితి 150 రోజులు వస్తుంది. మీకు మంచి ఈల్డింగ్ ఇచ్చేటువంటి రకము. రైతులకి ఖరీఫ్లో పంట వేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ క్రాప్కి రైతులకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా బాగుంటుంది అన్నమాట వెరైటీ. ఇది 1262కి MTU 1262కి ప్రత్యాయం. 1262 ఏమవుతుందంటే పొట్ట తెలుపు వచ్చి బియ్యం నాణ్యత లేక మిల్లర్స్ ఇబ్బంది పెడతా ఉన్నారు. దాని స్థానంలోనే ఈ వెరైటీ అన్నమాట. అలానే ఉంటుంది కానీ పొట్ట తెలుపు ఉండదు. అదే కాల పరిమితి 1262 కాల పరిమితి. అదే కాల పరిమితితో మనకు పొట్ట తెలుపు లేకుండా దిగుబడి 1262కి ఏమాత్రం తగ్గకుండా దానికన్నా ఇంకా ఎక్కువే వచ్చే అవకాశాలు ఉంటాయి. అది తర్వాత చెప్తాము. నెక్స్ట్ విస్తీర్ణంలో ఎకరాల్లో వేసినప్పుడు చూడాలి, చూసినప్పుడు అప్పుడు చెప్తాం. దానికన్నా ఎంత ఎక్కువ ఉండేది ఉంటుంది, ఎక్కువే ఉంటుంది, కానీ ఎంత ఉంటుంది అనేది అప్పుడు చెప్తాం. గాళ్ళుకి పడిపోదు అనమాట. కాండం చూడండి చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది.